నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యత అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్న సీఎం రేవంత్. వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు అలర్ట్. WHAN పోర్టల్లో వివరాలు అప్డేట్ చేయాలని సూచన. రేపు హన్మకొండ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. పొనుగోటి నిరంజన్ అనే 17 ఏళ్ల దివ్యాంగుడి ఇంటికి వెళ్లనున్న పవన్. హైదరాబాద్ లోని మూసపేట గూడ్స్ షెడ్ రోడ్ లో అగ్ని ప్రమాదం. గోదాంలోని సుమారు 50 ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా దగ్ధం. తప్పిన ప్రాణ. రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సన్నవడ్లు పండించే రైతులకు పెద్దపీట వేస్తూ 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో దళారీల వ్యవస్థకు చెక్ పెడుతూ నేరుగా రైతు వేదికల ద్వారానే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించాలని, ఎరువుల పంపిణీ పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్ను తీసుకురావాలని సీఎం రేవంత్ సూచించారు. వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. వాహనాలకు సంబంధించిన వివరాలను వెంటనే వాహన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. భవిష్యత్తులో చలానాల సమాచారం డిజిటల్ రూపంలోనే అందుతుందని, ఇకపై నోటీసులు అందలేదనే సాకులు చెప్పడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు.
రేపు హన్మకొండ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. హనుమాన్ నగర్, పేడపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. పొనుగోటి నిరంజన్ అనే 17 ఏళ్ల దివ్యాంగ అభిమానిని పవన్ ప్రత్యేకంగా కలవబోతున్నారు. 7 ఏళ్ల వయసు నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా చూడాలని కోరుకోగా రేపు ఆ బాలుడి ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించనున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మేరుగు శివకొడి యాదవ్, జనసేన పార్టీ వరంగల్ జిల్లా నాయకుడిని. ఇటీవల మనం చూస్తున్నదైతే ఏదైతే సోషల్ మీడియాలో ఒక బాలుడి యొక్క వీడియో వైరల్ అయ్యిందో, ఆ బాలుడు ఎవరైతే మా వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మన హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి పగిడిపల్లి గ్రామంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బాలునికి సంబంధించి నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు తన చిన్నతనం నుంచి అనారోగ్య సమస్యలు బాధపడుతూ అతనికి కొంచెం ఎదుగుదల లేకుండా నడవలేని స్థితిలో ఉన్నాడు. అలాగే తన యొక్క 2 కిడ్నీలు స్పాల్ అయి తన ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ బాలుడు ఎంత యాక్టివ్ ఉన్నాడో చూస్తే మనకు ఇన్స్పిరేషన్గా కనిపిస్తున్నాడు ఈరోజు అతను చూస్తే. ఎందుకంటే తన యొక్క మేమందరం కలిసి మాట్లాడితే తను ఏమంటున్నాడంటే, మా యొక్క చివరి కోరిక ఆయన అభిమాన నటుడు అలాగే మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూడాలనేది తన తాపత్రయం అంట. తనకంటూ కొన్ని చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ కూడా సారస్తో చెప్తా అంటున్నాడు. తప్పకుండా ఈ యొక్క బాలుడి కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క వీడియో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో దానికి సహకరించినటువంటి మా వరంగల్ జిల్లా టీంకి, అలాగే రామారావు గారికి, అలాగే దీనికి స్పందించేందుకు మా రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం రామతారెడ్డి గారికి, రాష్ట్ర నాయకుడు శంకర్ గౌడ్ గారికి, అలాగే సాగర్ గారికి, వాళ్ళందరికీ మిగతా ఏదైతుందో టీం సభ్యులందరికీ మేము మా వరంగల్ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కూడా ఈ సారు వరంగల్ రావడం అనేది రేపు సంతోషం. ఎందుకంటే ఈ యొక్క మనం చూస్తున్నట్టయితే సార్ మా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మానవతావాది. ఇక్కడ వరంగల్లో మా బాలుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మిమ్మల్ని చూడాలనే తాపత్రయం మాకుందంటే ఇది చూసి గమనించి వెంటనే ఎలాంటి వెంకట చేయకుండా నేను తన కోసం వస్తున్నాను మాట ఇచ్చి రేపు వరంగల్ జిల్లాకు రాబోతున్నారు. అందరికీ మా అందరి సంతోషం. అలాగే ఈ యొక్క బాబు నిరంజన్కి దైవాశీస్సులు ఉండి తను మనందరి ఆశీస్సులతో సంపూర్ణంగా తిరిగి ఆరోగ్యం కోరుకోవాలని, ఇలాగే ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉండాలని మీ అందరం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. రేపు మా బాబుని చూడడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసింది. దాంతో మా బాబు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన కోరిక నెరవేరబోతుంది. దాన్ని చూసి మేము సంతోషంగా బాబు సంతోషాన్ని కళ్ళారా చూడబోతున్నాం. రేపు అనేది తెలియదు, కాకపోతే బట్ రేపు వస్తున్నాడు అనేసి అయితే తెలిసింది. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్ లో ఉన్న PIQ ఎలక్ట్రిక్ బైక్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంకా లోపలికి వస్తాడు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు జన్మదిన వేడుకలు అమరపేటలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకటేష్ విహెచ్ పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ వంటి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. योगी भाई जरगना కొంచెం వీళ్ళకి సైడ్ చేయండి. జరగండి అన్న వీళ్ళకి సైడ్ చేయండి. నిజామాబాద్ నగరంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ఎంపీ అరవింద్ కు అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయంలో అందుతున్న సేవలపై, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అక్కడికి వచ్చిన దరఖాస్తుదారులతో ఎంపీ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్ లోని PRO స్నేహజాతో ఎంపీ అరవింద్ ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్న పాస్పోర్ట్ కేంద్ర అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఎంపీ అభినందించారు. గారి 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ని, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషరీస్ని అన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అందులో ఇవాళ పాస్పోర్ట్ ఆఫీస్ సేవా కేంద్రానికి, ఇందూరు పట్టణంలో ఉన్న సేవా కేంద్రానికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన ఫెసిలిటీ, ఉత్తర తెలంగాణకి మొత్తం సర్వ్ చేస్తూ ఉంది ఈ ఫెసిలిటీ. మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి కొత్త పాస్పోర్ట్లు అప్లై చేసుకుంటూ ఉన్నారు. చాలామందితో మాట్లాడడం జరిగింది. లోపల వితిన్ 1 వీక్ పాస్పోర్ట్ రావటం, తత్కాల్లో అయితే ఖచ్చితంగా 3 రోజుల లోపల పాస్పోర్ట్ రావడము, అపాయింట్మెంట్లు దొరకటము, పోలీస్ వెరిఫికేషన్లు అయిపోవటము, ప్రతి ఒక్కటి కూడా ఈ ఆఫీస్ నుంచి వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. వితిన్ 72 అవర్స్ తత్కాల్లో అప్లై చేసినట్టయితే కేవలం 2000 రూపాయలకి కొత్త పాస్పోర్టు మనకి ఇష్యూ అవుతూ ఉంది. ఏపీఓ గారు మేడం ఇక్కడ ఉన్నారు. మేడం గారు 1 మంత్ నుంచి ఇక్కడ నిజామాబాద్లో పోస్టింగ్ ఉన్నారు. మేడం ఈజ్ బెస్ట్ ఆఫీసర్ 2015 అవార్డీ. అటువంటి వాళ్ళ లీడర్షిప్లో ఈ ఫెసిలిటీ రన్ అవుతూ ఉంది. ఇది ఇందూరు పట్టణానికి, ఇందూరు ఉత్తర తెలంగాణకి, మహారాష్ట్ర మనకు బార్డర్ ఉన్న జిల్లాలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తెలుసుకొని లోపల సిద్దిపేట జిల్లా దానంపల్లి గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ మహిళలు రోడ్డుపైకి వచ్చారు. సీఎం మమత డ్వాక్రా మహిళా సంఘాలను నిర్వహిస్తూ సభ్యులకు తెలియకుండా ఒక్కో గ్రూప్లో లక్షలాది రూపాయల ఆక్రమాలకు పాల్పడిందని మహిళలు ఆరోపిస్తున్నారు. సుమారు ₹1 కోటి మేర ఈ అవకతవకలు జరిగాయని మండిపడుతున్నారు. తాము తీసుకున్న రుణాలను విడతల వారీగా బ్యాంకుకు పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా లక్షల రూపాయల అప్పు ఉందని బ్యాంక్ అధికారులు చెప్తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎస్ స్పందించకపోవడంతో SBI బ్యాంక్ ఎదుట ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ఆక్రమాల్లో బ్యాంక్ మేనేజర్ హస్తం కూడా ఉందని మహిళలు ఆరోపిస్తున్నారు. విషయము సీఎం తన అమ్మాయికి వెళ్తున్నది, ఆమె సీరియస్ ఉంది, ఐసీయూలో ఉందని చెప్పింది మేడం. ఇక్కడ మా ఊరు వాళ్ళు ఉప సర్పంచ్ పెద్ద మనుషులు వెళ్ళి మేడం పోతే అక్కడ ఆమె లేదట మేడం. అక్కడ లేకుండా ఎక్కడ వెళ్ళిందని ఎంక్వైరీ చేసుకుని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పింది మేడం. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం ఆమె తెలిసింది మేడం. ఆమె సీరియస్ ఉండదు మేడం. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను సీరియస్ ఉంటే నా కుటుంబం రోడ్డు మీద తిరుగుతా మేడం, ఎంజాయ్ చేస్తుందా? కట్టుకున్న చేర్యాల మండలంలో దానంపల్లి విలేజ్ నుంచి మేము మహిళా సంఘాలము అందరం ఫ్రాడ్ జరిగింది. సీఎం తన అమ్మాయి ఫ్రాడ్ చేసింది. 25 సంఘాలలో ఫ్రాడ్ జరిగింది. 1 కోటి చిల్లర వస్తుంది కౌంటింగ్ చేస్తే.
కోటి చిల్లర గత 5 years నుంచి ఆమె స్కామ్ చేస్తుంది. స్కామ్ చేసి మేము ఎంక్వైరీ పెట్టుకున్నాక బ్యాంకు స్టేట్మెంట్ తీసుకున్నాక ఆమె తెలిసి కావాలని వెళ్ళింది హాస్పిటల్, కానీ మందు తాగిందని ఒక ఫ్రాడ్ న్యూస్ సృష్టించి ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు చేసి అక్కడి నుంచి అక్కడికి నైటే పరారైంది ఆమె. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం, సంఘంలో ఏ సంఘం నుంచి ఎంతెంత అమౌంట్ ఎంతెంత ఏది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సీఎం మమత అనే అమ్మాయికి వెళ్తుంది. సీఎం మమతతో పాటు చుట్టుపక్కల ఎన్ని విలేజ్లు ఉన్నాయో అంత సీఎల్ హస్తం ఉంది. ఫీల్డ్ ఆఫీసర్ ప్లస్ గుర్జగుంటే సీఎం అనే అమ్మాయి అని చెప్తుంది మేడం. ఆ మేడానికి సీఏకి ఏమన్నా సంబంధం ఉందా అని కూడా మాకు అర్థమవుతలేదు సార్. బ్యాంకుకి వస్తే అడుగు అంటారు, అడిగిపోతే ఇడుగు అంటారు. మళ్ళీ ఒకటి మాకు నెలకు ఒకటి తీర్మానం బుక్ అనేది ఉంటుంది సార్. అయితే తీర్మానం బుక్లో మేము సైన్లు చేసినాం సార్. కొంత గ్రూపులలో చేసారు తీర్మానం రాయముందుగా, కొన్ని గ్రూపులలో తీర్మానం సంతకాలు కూడా ఆమె ఉన్నాయి సార్. డమ్మి సంతకాలు ఉన్నాయి సీఎం అమ్ముతాయి. వాళ్ళు ఇవే మీయా సంతకాలు అంటే కావంటారు. ఒక్క గ్రూప్ వాళ్ళు ఒక్క గ్రూప్లో పెట్టించారు సార్ సంతకాలు. తీర్మానం మాకు ఒప్పందం లేకుండానే మా సైన్లు తీసుకొని అప్పు తెచ్చుకుని సార్. ఆమె డైరెక్ట్ మా పొదుపు అకౌంట్ నుండి ఆమె అకౌంట్కే పోయినాయి సార్ డబ్బులు. అట్లా మళ్ళీ కొన్ని లీడర్లకు కొట్టించి ఇవి నా భర్తకు తెలియదు అని చెప్పేసి కూడా తెప్పించుకున్నారు సార్. లీడర్లతో మొత్తం వచ్చి తేలాలి, ఆమె వచ్చి రావాలి, ఆమె వచ్చి ఇవన్నీ రాసుకోవాలి. ఆమె బుక్కులు ఆమె దాన్ని, ముద్దర్లు ఆమె దాన్ని, చెక్ బుక్ ఆమె దాన్ని, అన్ని ఆమె దాన్నే ఉన్నది. మమత మండలంలో కూడా అంటుండ్రు, మమత నువ్వు మాత్రం బుక్కులు ఇరా అని అంటే ఎందుకంటే ఉన్నాయి కదా, నేను రాస్తున్నా కదా, నేను చెక్ బుక్ ఆడికి ఎంఎస్లకు ఇస్తే కడుతున్నా కదా అని అన్నది సార్. అంటే నేను నమ్మినా. విజయనగరం జిల్లా రాజాంపట్నంలో విద్యుత్ వినియోగదారులు రోడ్డెక్కారు. స్థానిక మల్లికార్జున కాలనీలో గత 2 రోజులుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేకపోవడంతో కాలనీ వాసులు నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తక్షణమే తమ కాలనీకి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. చేతబడి నెపంతో ఇరుగు పొరుగు వారిని ఓ మహిళ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మణికొండకు చెందిన అభిలాష్ అనే వ్యక్తి ఇంటి ముందు అమావాస్య రోజున ఎదురింటి మహిళ కుంకుమ చల్లి వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. దీనిపై బాధితులు ప్రశ్నించగా సదరు మహిళ వారిపై కారం పొడి చల్లి బూతులు తిడుతూ వేధించింది. ఇటీవల అభిలాష్ తమ్ముడు కళ్యాణ్ మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉండగా, ఇలాంటి సమయంలో ఎదురింటి మహిళ ఇండ్ల ముందు కుంకుమ చల్లడం, చేతబడి చేస్తున్నట్లుగా భయపెట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను కూడా తీసుకుంటాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం వెలుగు చూసింది. చిట్కుల్ గ్రామానికి చెందిన బండ్రోళ్ల గౌరవ్ అనే 70 ఏళ్ల వృద్ధురాలి కాళ్ల కడియాలపై అదే గ్రామానికి చెందిన వడ్డే ఏదయ్య కన్నేశాడు. కళ్ళు దుకాణంలో పరిచయమైన గౌరమ్మను ఈ నెల 13న తన భార్య నరసమ్మతో కలిసి బైక్పై ఇంద్రేశం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఇద్దరూ కలిసి హత్య చేశారు. అనంతరం ఆమె కాళ్ల కడియాలను దోచుకున్నారు. వృద్ధురాలి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పటాన్చెరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా యాదయ్య, నరసమ్మ దంపతులను పట్టుకున్నారు. శేర్లింగంపల్లి ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సిఐ వినాయక్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 13వ తారీఖు రోజు చిట్కులు గ్రామానికి చెందిన
గౌరమ్మ అనే మహిళ, వయసు అందాజ 70 సంవత్సరాలు, ఇంటి నుండి బయటికి వెళ్ళి తిరిగి రాలేదనే ఫిర్యాదు మనకు 14వ తారీఖు రోజు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసుకొని ఆమె ఎక్కడెక్కడ తిరిగిందన్న ఉద్దేశంతో మనం విచారణ చేపట్టగా అక్కడ ఉన్న ఆధారాల ప్రకారం ఆమె ఒక బంగారం దుకాణం వెళ్ళినట్లు, అక్కడ నుంచి ఒక గుర్తు తెలియని ఆడ మగ మనుషులు ఇద్దరు మోటార్ సైకిల్ మీద తీసుకుపోయినట్టు మనకు ఆధారాలు లభించినాయి. అట్టి ఆధారాల మీద లోతుగా పరిశీలించిన తర్వాత ఆ మహిళ వెళ్ళింది, బండి మీద తీసుకువెళ్ళింది యాదగిరి నర్సవ్వ వడ్డేర కులానికి చెందిన వాళ్ళు. వీరు గతంలో ఒక చైన్ స్నాచింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళగా గుర్తించడం జరిగింది. వారిని ఇట్టి విషయంలో ఈరోజు గట్టిగా విచారణ చేయగా వారు ఏం చెప్పినారు అని అంటే, గౌరమ్మ అనే మహిళని ఆమె వయసు రీత్యా ఒక స్టాండ్ పట్టుకొని నడుచుకుంటే నేను ఆమె దగ్గర ఉన్న వెండి మరియు బంగారు వస్తువులు కొట్టేయాలన్న ఉద్దేశంతో మేము మీకు ఎక్కడ దించాలో దించుతామని మాయమాటలు చెప్పి ఆమెని చిట్కూరు విలేజ్ నుంచి తీసుకువెళ్ళి ఇస్నాపూర్ ఏరియాలో తిప్పి, అలాగే తర్వాత ఇక్కడ ముత్తంగి మీద నుంచి పోచారం సర్వీస్ రోడ్డు మీదుగా మన ఇంద్రేశం గ్రామ శివార్లోకి తీసుకెళ్ళి ఆ పెద్ద మనిషిని అక్కడనే గొంతు పిసికి నోరు మూసి చంపివేసి ఆమె పైన ఉన్న బంగారు వస్తువులని. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న జరిగిన హుస్సేన్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన తండ్రి కొడుకులను చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మొయిన్ వెల్లడించారు. మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్, ఆయన కుమారుడు జిలానీ పాత కక్షలతో ఆగ్రహంతో కత్తితో దాడికి పాల్పడినట్లుగా తెలిపారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ అనే 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లుగా చెప్పారు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా డీఎస్పీ స్పష్టం చేశారు. ఇది జరిగింది ఇప్పుడు 12 ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో ఒక కత్తి కూడా సరే ఆయన కొన్నారు. ఆ కత్తిని ప్రతిరోజు తన వెంట తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు 12వ తేదీన ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి ప్రిన్సిపాల్ ఛాంబర్లో కూర్చోవటం జరిగింది. కూర్చున్నప్పుడు ఈ సొసైటీ మెంబర్స్, సొసైటీ ప్రెసిడెంట్ అయినా సరే దీనయ్య, బీరయ్య, అట్లాగే నాతాని అశోక్, కొమ్మరబోయిన రాజమౌళి, అట్లాగే కొంతమంది వచ్చి ఈయన్ని క్వశ్చన్ చేశారు. షేక్ అబ్దుల్ సత్తార్ని, నిన్ను ఆల్రెడీ మనం ప్రిన్సిపాల్ పదవి నుంచి తీసేసాము, శేషయ్య అనే వ్యక్తిని మేము పెట్టాము, ఇప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా వచ్చి ప్రిన్సిపాల్ సీట్లో కూర్చోవడం దేనికి, నువ్వు రాకూడదు అని చెప్పేసి చెప్పడంతో ఇతను ఆగ్రహం చెంది తన యొక్క ఆజమాయిషీ కళాశాల మీద పూర్తిగా పోయిందనే దాని మీద తన కుమారుడితో కలిసి ఎవరైతే తనను క్వశ్చన్ చేయడానికి వచ్చిన ప్రస్తుత ప్రిన్సిపాల్ శేషయ్యని, అట్లాగే సొసైటీ మెంబర్స్లో ఒకరైన షేక్ హుస్సేన్ మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొడవటం జరిగింది. దీని మీద వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు బాగా తీవ్రంగా గాయపడిన షేక్ హుస్సేన్ మరియు శేషయ్యలని చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటన మీద పోలీసు వారికి ఫిర్యాదు రాగా పోలీసు వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేక్ హుస్సేన్ అనే ఆయన చీరాల ఏరియా హాస్పిటల్లోనే చనిపోయారు. అదే రోజు 12వ తేదీనే సంఘటన జరిగిన రోజే చనిపోవడం జరిగింది. తర్వాత తీవ్రంగా గాయపడిన శేషయ్య ప్రిన్సిపాల్ గారిని ఇంకా మెరుగైన చికిత్స కోసం గోరంట్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా సీరియస్గా ఉండేటప్పుడు అక్కడ నుంచి గుంటూరుకి తరలించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. ఈ సంఘటన మీద ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అనేది కేసు రిజిస్టర్ చేసి. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వర్గల్ కమాన్ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో దూసుకువెళ్లి ముందున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒక మహిళ, స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొక 5 తీవ్ర గాయాలయ్యాయి.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం బట్టుతాండ అటవీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై గుర్తు తెలియని జంతువు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. పశువుల కాపరులు అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలని రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. కాగా ఈ నెల 2వ తేదీన రామలింగేశ్వర ఆలయ సమీపంలో లక్ష్మి తప్పిపోయిందని, అప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. అమ్మ తీరు మాకు ప్రేమను